రీసెంట్‌గా నేను విన్న యాస్ పర్ న్యూస్ కొన్ని చదివిన వాటిలల్లో ఇంజెక్షన్స్ అనేవి నీకి వర్కౌట్ అవ్వవు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకొకటి అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంత కాస్ట్‌లీ ఇంజెక్షన్స్ తీసుకోవద్దని కొంతమంది ఆర్థోపెడిషియన్స్ చెప్పారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే వాటి వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేబీ కొంతమందికి వర్కౌట్ అవుతాయి. సో, తీసుకోవచ్చు. వాటి వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ రావు అని కొంతమంది. రియాలిటీ ఏంటి? ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఒక్కటి చాలా కాస్ట్ ఎక్కువ గదా! ఇప్పుడు సో, అందరూ ఎగ్జాక్ట్‌లీ. బేర్ జేయలేరు. ఇంకా హెల్త్ అనేసరికి కంపల్సరీ ఎవ్వరు మనీ గురించి ఆలోచించరు. అసలు రియాలిటీ ఏంటి? అదే అండి. పీఆర్‌పీ అనేది ఎవ్వరికి వర్క్ చేస్తది, ఎవరికి వర్క్ చేయదు అని గూడా ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. మేజర్‌గా అది చేయట్లేదు. హ్మ్. ఆహ్, ఇప్పుడు యూజువల్‌గా పీఆర్‌పీ అనేవాళ్ళు ఇంజెక్షన్ అనేవాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు అంటే బాగా నొప్పులతోని హ్మ్. ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉండి ఇప్పుడు మేము ఒకవేళ ఒక డాక్టర్స్ గాని ఎవరైనా "అరె! మీకు నీ రీప్లేస్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నారమ్మా. హ్మ్. మీకు" అంటే దానికి భయపడిపోయి పీఆర్‌పీ ఇంజెక్షన్ తీసుకుందాం, ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నారు. యాక్చువల్‌గా నీ రీప్లేస్‌మెంట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి పీఆర్‌పీ అనేది వర్క్ చేయదు. ఎందుకంటే ఓకే. అంత అరిగిపోయిన తర్వాతనే కదా మేమైనా నీ రీప్లేస్‌మెంట్ అని చెప్పడం. హ్మ్. ఏదో వచ్చారు గదా! హ్మ్. నొప్పులున్నాయి, ఎక్స్‌రేలో అరుగుదలుంది గదా! పద నీ రీప్లేస్‌మెంట్ చేసేటట్టు కూడా ఉండదు. సో, ఆ స్టేజ్ ఉన్న వాళ్ళకి పీఆర్‌పీ చేసి ఇవన్నీ చేస్తే పని చేయవు. ఓకే. మీరన్నట్టు అది కాస్ట్‌లీ ప్రొసీజర్ 4, 5 సిట్టింగ్స్ ఉంటుంది.